హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రక్షణ రంగం, వాటి యొక్క శిక్షణ కేంద్రాలు, మిగతా వాటి యొక్క విశేషాల గురించి తెలుసుకుందాం. రక్షణ రంగం గురించి మీకు ఈ క్లాస్ బాగా అర్థమైనట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి. నచ్చిందో నచ్చలేదో నాకు లైక్ లేదా డిస్లైక్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు ప్రతి బిట్టు అర్థమవుతుంది. మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. రక్షణ రంగం అంటే తెలుసుకుందాం. రక్షణ రంగంలో 3 ఉంటాయి మనకి. అవి ఆ 3 ఏంటంటే తెలుసుకుందాం. ఒకటి సైనిక దళం, లేదా వాయుదళం, లేదా వైమానిక దళం. 3 నావికా దళం. సైనిక దళం అంటే ఆర్మీ డే వచ్చేసి జనవరి 15, అండ్ ఎయిర్ ఫోర్స్ డే వచ్చేసి అక్టోబర్ 8. నేవీ డే అంటే నావికా దళం డిసెంబర్ 4 నేవీ డే. రక్షణ రంగం వచ్చేసి కేంద్ర జాబితాలో ఉన్న అంశం. భారతదేశపు త్రివిధ దళాలకు అధిపతి ఎవరంటే రాష్ట్రపతి. త్రివిధ దళాలు రక్షణ శాఖకు బాధ్యత వహిస్తాయి. ప్రస్తుతం కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఎవరంటే రాజ్నాథ్ సింగ్. త్రివిధ దళాల ప్రధాన కార్యాలయాలు ఢిల్లీలో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయంటే ఢిల్లీలో ఉన్నాయి. ప్రముఖ సైనిక శిక్షణ కేంద్రాలు: నేషనల్ డిఫెన్స్ అకాడమీ NDA, ఇది ఖడక్వాస్లా పూణేలో ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్స్. నేషనల్ డిఫెన్స్ కాలేజ్ ఢిల్లీలో ఉన్నాయి. నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ గురుగ్రామ్ హర్యానాలో ఉంది. ఇండియన్ మిలిటరీ కాలేజ్, మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్లో ఉంది. ఆర్మ్డ్ ఫోర్స్ మెడికల్ కాలేజ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ పూణే మహారాష్ట్రలో ఉంది. ఇది డిఫెన్స్ మేనేజ్మెంట్ సెంటర్, ఇది సికింద్రాబాద్ అండ్ పూణేలో ఉంది. ఆర్మీ ఎలక్ట్రానిక్ సిగ్నల్ సెంటర్ ఆర్మీ ఎలక్ట్రానిక్ సిగ్నల్ సెంటర్ హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ ఆర్మీ కమాండ్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఒక కమాండ్ అంటే ఏంటంటే ఒక కమాండ్లో కనీసం 1000 నుంచి 3000 వరకు సైనికులు ఉంటారంట ఒక కమాండ్లో. అటువంటి కమాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వచ్చి తూర్పు కమాండ్, ఇది కోల్కతాలో ఉంది, పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ పశ్చిమ కమాండ్ చండీగఢ్ హర్యానాలో ఉంది. ఉత్తర కమాండ్, ఇది ఉదయ్పూర్ లడఖ్లో ఉంది. ఉత్తర ఉదయ్పూర్ ఊలో ఉంటుంది. దక్షిణ కమాండ్ పూణే మహారాష్ట్రలో ఉంది. సెంట్రల్ కమాండ్ లక్నోలో ఉంది, ఉత్తరప్రదేశ్. ట్రైనింగ్ కమాండ్ మౌ మధ్యప్రదేశ్లో ఉంది. బే ఆఫ్ బెంగాల్ కమాండ్ పోర్ట్ బ్లెయిర్ అండమాన్ నికోబార్ దీవులో ఉంది. ప్రస్తుత సైనిక దళాల ప్రధాన అధికారి ఎవరంటే ఉపేంద్ర సింగ్ ద్వివేది. వాయు దళాల ప్రధాన అధికారి ప్రజెంట్ అమర్ప్రీత్ సింగ్. నావికా దళం అంటే నేవీ దినేష్ కుమార్ త్రిపాఠి, ప్రజెంట్ ఆయన నేవీ కమాండర్. మొట్టమొదటి భారతీయ సైనిక దళాల ప్రధాన అధికారి ఎవరంటే రాజేంద్ర సింగ్, పంజాబ్. మొట్టమొదటి మహిళా సైనిక దళాల మేజర్ పునీతా అరోరా. మొట్టమొదటి మహిళా జవాన్ శాంతి తిగ్గా, వెస్ట్ బెంగాల్. పునీతా అరోరా నావికా దళంలో వైస్ అడ్మిరల్ పదవికి కూడా అలంకరించిందనమాట. నావికా దళంలో వైస్ అడ్మిరల్ పదవి కూడా చేపట్టింది. మొట్టమొదటి మహిళా ఎయిర్ మార్షల్ పద్మా బండోపాధ్యాయ, హైదరాబాద్, చిత్తూరు అనమాట. మొట్టమొదటి ఎయిర్ ఫోర్స్ మహిళా పైలట్ హరిత కౌర దయాత్, ఈమెది పంజాబ్. ఇంతవరకు ఆర్మీ గురించి తెలుసుకుంది. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ గురించి తెలుసుకుందాం. తూర్పు కమాండ్ వచ్చేసి షిల్లాంగ్లో ఉంది ఎయిర్ ఫోర్స్. పశ్చిమ కమాండ్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. నైరుతి కమాండ్ వచ్చేసి గాంధీనగర్లో ఉంది. సెంట్రల్ కమాండ్ వచ్చేసి అలహాబాద్. ట్రైనింగ్ కమాండ్ వచ్చేసి నాగపూర్లో ఉంది. దక్షిణ కమాండ్ తిరువనంతపురంలో ఉంది. డిఫెన్స్ అకాడమీ ఖడక్వాస్లా పూణేలో ఉంది. ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్లో ఉంది. నేవల్ అకాడమీ గోవాలో ఉంది. ఇండియన్ నేవల్ అకాడమీ కొచ్చిలో ఉంది. పారాచూట్ ట్రైనింగ్ సెంటర్ ఆగ్రా, ఉత్తరప్రదేశ్లో ఉంది. గ్రౌండ్ ట్రైనింగ్ సెంటర్. నావికా దళం గురించి చూద్దాం. తూర్పు కమాండ్ వచ్చేసి విశాఖపట్నంలో ఉంది. పశ్చిమ కమాండ్ వచ్చేసి ముంబైలో ఉంది. దక్షిణ కమాండ్ వచ్చేసి కొచ్చిన్లో ఉంది. నావికా దళ శిక్షణ కేంద్రాల గురించి తెలుసుకుందాం. INS చిలుక ఒడిషా భువనేశ్వర్లో ఉంది. INS శాతవాహన లేదా INS గజ్ విశాఖపట్నంలో ఉంది. INS గరుడ వెందుర్తి కొచ్చిన్లో ఉంది. INS అగ్రాణి కోయంబత్తూర్ తమిళనాడులో ఉంది. క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అని కొచ్చిన్ అంటారు ఈ బిట్. INS హంస ఈ గోవాలో ఉంది. INS జామ్నగర్ గుజరాత్. INS శివాజీ మహారాష్ట్రలో ఉంది. INS కదంబ కర్ణాటకలో ఉంది. కాలేజ్ ఆఫ్ నేవల్ వెల్ఫేర్ ముంబై, కాలేజ్ ఆఫ్ ఎయిర్ వెల్ఫేర్ హైదరాబాద్లో ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలా ఎన్నో వీడియోస్
కావాలి అంటే మీకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.